వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమారులు ప్రభుత్వ విప్లుగా నియమించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందగా అందులో ఇప్పటికే ఇద్దరికి మంత్రుల పదవులు దక్కగా మరో ఇద్దరికి తాజాగా విప్ పదవులు రావడంతో హస్తం కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు. ఇటీవలే కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో కరీంనగర్ వాస్తవ్యుడైనటువంటి పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి జిల్లా మంత్రి నుంచి గెలిచినటువంటి దుద్దిల్ల శ్రీధరబాబులకు మంత్రి పదవులు దక్కగా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి గెలిచినటువంటి ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ధర్మపురం నుంచి విజయం సాధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమారులకు విప్ హోదా దక్కడంతో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. కష్టకాలంలో పార్టీ అభ్యున్నతికి పాటుపడటం, వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీలు మారకుండా కాంగ్రెస్ ను అట్టిపెట్టుకుని ఉండి ఈసారి పోటీ చేసి విజయం సాధించడం వారికి ప్రాతినిధ్యం ఇచ్చేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Thanks for watching Pura Local News, your choice for local voice. Pura Local, your choice for local voice. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.